ఓం శ్రీ పరమాత్మనే నమః. భగవద్బంధువులందరికీ ఈ పాండురంగదాసుని హృదయపూర్వక నమస్కారాలు. శ్రీ సిద్ధి వినాయక వ్రతం, ఈ వ్రతానుష్ఠానం ఎలా చేసుకోవాలో సవివరంగా మనం తెలుసుకుందాం. ముందుగా ఒక్కసారి మహాగణపతికి నమస్కారం చేసుకుని తదనంతర కథాక్రమంలో అడుగు పెడదాం. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनम्. ఓం శ్రీ మహాగణపతయే నమః. ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజనీవతి ధీనామవిత్రియవతు. శ్రీ మహాసరస్వత్యై నమః. యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయేత్. శ్రీమతే విశ్వక్సేనాయ నమః. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ సద్గురు పరమాత్మనే నమః. హరి ఓం. ముందుగా ఎక్కడైతే మనం శ్రీ స్వామివారి యొక్క వ్రతాన్ని చేద్దామనుకుంటున్నామో ఆ ప్రదేశాన్ని అవకాశం ఉంటే పాలతో అలకడం, అంటే కొద్దిగా ఆవు పాలు తీసుకోండి, కొద్దిగా నీళ్ళు తీసుకోండి. ఈ రెండూ కలిపి ఎక్కడైతే స్వామిని మీరు పెట్టదలిచారో మీ ఇంట్లో ఆ ప్రదేశం దగ్గర సంప్రోక్షణ చేయండి. ఆ తర్వాత అరచేతితో దానిని శుభ్రం చేయండి. దాని మీద పంచవన్నెల ముగ్గులు వేయండి. దాని మీద ఒక వస్త్రాన్ని ఉంచండి, అంటే ఒక చిన్న టవల్. అది తెలుపు రంగు టవల్లో మీరు ఎరుపు కానీ నీలం కానీ ఆకుపచ్చ కానీ అంచున్నటువంటి టవల్ని ఒకదాన్ని వేయండి. దాని మీద మీ సావకాశాన్ని బట్టి బియ్యము లేక ధాన్యము పోయండి. అలా వేసిన తర్వాత స్వామివారి యొక్క ప్రతిమ ఏదైతే ఉందో ఆ ప్రతిమకు మీరు అలంకరణ చేయండి, అంటే మట్టి ప్రతిమకు అలంకరణ చేసి పక్కన ఉంచుకోండి. ముందుగా మనం నిర్విఘ్న పరిసమాప్తికి మహాగణపతికి ముందు పూజ చేసుకుంటాం, అంటే పసుపు గణపతికి పూజ చేస్తాం. దీనికన్నా ముందుగా మీరు దీపారాధనకు సిద్ధం చేసుకోవాలి. అవకాశం ఉన్నవారు రెండు పక్కల దీపారాధన, అవకాశం లేనివారు స్వామిని ఎక్కడైతే ఉంచుతున్నామో వారికి కుడివైపున, అంటే మీకు ఎడం వైపున దీపారాధన. ఇలా సిద్ధం చేసుకున్న తర్వాత మీరు అర్చనా సామగ్రి యావత్తూ కూడా సంసిద్ధం చేసుకోండి. అక్కడి నుంచి లేచి వెళ్ళాల్సినటువంటి అవసరం లేకుండా 21 రకాల పత్రి ఒక పళ్ళెంలో, అలాగే పువ్వులు ఇతరములన్నీ కూడా ఒక పళ్ళెంలో, నివేదనకు ఏర్పాటు చేసినటువంటి రకరకాల ఫలాలు, అలాగే నారికేళములు అంటే కొబ్బరికాయలు, అలాగే ఆవిరి కుడుములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సిద్ధం చేసుకోండి. ముందుగా మనం మహాగణపతికి అర్చన చేసుకుంటాం. ఆ తదుపరి మనం సిద్ధి వినాయక స్వామి వారిని ఆ మంటపం మీదకి ఆహ్వానిస్తాం. ఇంకా వ్రతము అన్న మాటకు అర్థం కలశ ప్రతిష్టాపన చేస్తేనే వ్రతం. ఇక్కడ సిద్ధి వినాయక వ్రతము అంటున్నాం కాబట్టి మీరు కూడా ఇంతకుముందు నేను మీకు తెలియపరిచినట్లుగా వరలక్ష్మి వ్రతానికి ఎలా అయితే కలశ ప్రతిష్టాపన చేస్తారో అలా కలశ ప్రతిష్టాపన చేసుకోవడానికి తగ్గట్లుగా మీరు ఒక చెంబు, ఆ చెంబు చుట్టూతా దారం చుట్టండి. దాని లోపల కొద్దిగా జలం, దానిలో సువాసనాభరితమైనటువంటి పొడి నేను చెప్పి ఉన్నాను. యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, పచ్చకర్పూరం, ఈ 4 కలిపి పొడి ఆడుకుని ఒక సీసాలో పెట్టుకుంటే ఒక చెంచా పొడి దాంట్లో వేయండి. దానిలో నీళ్లు 3 వంతులు వచ్చేట్లా పోయండి. దానిలో ఒక రూపాయి కాసు, కొద్దిగా పువ్వులు, కొంచెం గంధం దానిలో కలపండి. దానిలో మామిడి ఆకులు నిలపండి. దాని మీద ఒక నారికేళ ఫలాన్ని ఉంచండి. దాని మీద ఏదైనా ఒక జాకెట్ ముక్క మీరు మడత పెట్టి పెట్టినా సరే,
లేదా కొబ్బరికాయని పడుకోపెట్టి దాని మీదుగా ఉత్తరీయం వేసినట్లుగా వేసినా సరే, ఇవన్నీ సిద్ధం చేసుకుంటే ముందు మనం గణపతిని అర్చించుకుందాం. ఈ గణపతిని అర్చించుకోవడానికి ముందుగా మనం సకల విధముల సిద్ధంగా ఉన్నామన్న సంగతి స్వామికి తెలియచేసి వారి యొక్క అనుమతితో ఆచమనీయం ప్రారంభిద్దాం. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఓం దీపారాధనం కృత్వా. దీపారాధన మరి ఒక దీపంతో చేయడం శాస్త్ర సమ్మతం కాబట్టి దీపారాధనకు ఒక దీపాన్ని మీరు విడిగా ఉంచుకోండి. ఈ దీపాన్ని వెలిగించండి. అప్పుడు స్వామి కోసం ఏర్పాటు చేసినటువంటి దీపాన్ని మీరు వెలిగించండి. ఓం ఉద్దీప్యస్వజ్జాతవేదో పఘ్నం నిరతిర్మమ పశూగుంశ్చ మహ్యమావహ జీవనంచ దిశో దిశ ఇచ్చుత్వా దీపారాధనం కుర్యాత్. ఆ దీపం ఏదైతే స్వామి కోసం వెలిగించారో ఆ దీపానికి మీరు గంధము కుంకుమ పెట్టండి. 2 అక్షతలు, 1 పువ్వు అక్కడ స్వామికి సమర్పించండి. దీపాహి దేవతాభ్యో నమః నమస్కారాదికం కుర్యాత్. ఆ తర్వాత మీ ఆచమన పాత్ర వేరే, స్వామివారికి ఉపయోగించేటువంటి పాత్ర వేరే ఉండాలి. మీ ఆచమన పాత్రలో 1 తులసి ఆకు వేసుకోండి. స్వామికి ఉపయోగించేటువంటి పాత్రలో చుట్టూతా మీరు గంధం పెట్టండి 3 చోట్ల. అలాగే కొంచెం గంధాన్ని ఆ నీళ్లల్లో కలపండి, ఆ పాత్రలో ఉన్న నీళ్లలో. ఆ తదుపరి దానిలో 2 అక్షతలు వేయండి. 1 తులసి దళాన్ని దాంట్లో ఉంచండి. ఈ బయట ఉన్న పాత్ర చుట్టూతా ఉన్నటువంటి గంధం మీద కుంకుమ అలంకరించండి. ఇప్పుడు మనం మీ ఆచమన పాత్ర దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు నేను ఆచమనం చెప్తాను, మీరు చేసి ఆ తదుపరి మీ ధర్మపత్ని చేత, లేక ధర్మపత్ని మీ చేతిలో వేయవచ్చు, అలా అయినా సరే అభ్యంతరం లేదు. అందువల్ల ముందు ఆచమనం మగవారు చేస్తారు, తదుపరి భార్య చేత చేయిస్తారు. ఓం కొద్దిగా నీరు చేతిలో పోసుకోండి. మీరు చల్లుకుని మీ ధర్మపత్నికి, మీ పిల్లలకు కూడా చల్లండి. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాం గతోపి వా యః స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. ఇప్పుడు 3 సార్లు వేరువేరుగా ఆచమనం చేయండి. ఆచమ్య ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః. ఇప్పుడు చేయి కడుక్కోండి. ఇప్పుడు మీ ధర్మపత్నికి కూడా ఇవ్వండి. విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరయే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అక్షతలు తీసుకోండి. ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఈ అక్షతలను మీ యొక్క నిశ్వాస ఆ అక్షతల మీద ఉంచి ఆ అక్షతల్ని మీ ధర్మపత్నికి ఎడంవైపుగా వదిలిపెట్టేయండి. ఇప్పుడు ప్రణవం చేయండి. ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితరవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోం మృతం బ్రహ్మభూర్భువస్వరోం. ఇది మీ యొక్క 2 వేళ్ళు అంటే మధ్యవేలు, ఉంగరపు వేలు, అలాగే బొటనవేలు. బొటనవేలు మీ యొక్క కుడి నాసికాపుటం మీద, ఈ ఉంగరపు వేలు అలాగే మధ్యవేలు ఎడమ నాసికాపుటం మీద. మీరు కుడి నాసికాపుటంతో పరిపూర్ణంగా శ్వాస తీసుకోండి 16 మాత్రల కాలం. ఆ శ్వాసని ఇందాకనే చెప్పినటువంటి ఈ మంత్రంలో నిలపండి. తదుపరి బ్రహ్మభూర్భువస్వరోం అని చెప్పిన తర్వాత మీరు ఎడమ నాసికాపుటం నుంచి అదే వేగంతో వదిలిపెట్టండి. ఇప్పుడు చేయి కడుక్కోండి. అక్షతలు చేత్తో పట్టుకోండి. మమ చెప్పండి. మమ ఉపాప్త ధృతక్షయ ద్వారా
परमेश्वरमुद्दिश्य परमेश्वरप्रीत्यर्थं शुभाभ्यां शुभे शोभनमुहूर्ते श्रीमहाविष्णोराज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणद्वितीयपरार्धे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे मेरोः दक्षिणदिग्भागे శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే మీరు శ్రీశైలానికి ఏ ప్రదేశంలో ఉన్నారో చూసుకోండి, ఆయా ప్రదేశాల పేర్లు చెప్పుకోండి. ఇక్కడ నేను చెప్పేటువంటి నేను శ్రీశైలానికి ఈశాన్య ప్రదేశంలో ఉన్నాను. శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే గంగా గోదావరియోర్మధ్యదేశే ఇది నేనున్న ప్రదేశం. మీరు కృష్ణా గోదావరి మధ్యలో ఉంటే అలాగా, లేక కృష్ణా కావేర్యోహ మధ్యదేశే అలా ఉంటే అలాగా. గంగా గోదావరియోర్మధ్యదేశే అంతర్వేదీ పుణ్యక్షేత్రే మీరు ఏ ప్రదేశానికి దివ్యక్షేత్రానికి దగ్గరలో ఉన్నారో ఆ దివ్యక్షేత్రం పేరు చెప్పుకోండి. అంటే అది ఇంద్రకీలాద్రి క్షేత్రమా, మంగళగిరి క్షేత్రమా, లేకపోతే తల్పగిరి నెల్లూరు క్షేత్రమా, లేక సింహాచల క్షేత్రమా, యాదాద్రి క్షేత్రమా, ఇలాంటివన్నీ కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి దివ్యమైనటువంటి స్థలం ఏదుందో ఆ స్థలం పేరు చెప్పుకోండి. అంతర్వేదీ పుణ్యక్షేత్రే భీమమండలే భైరవక్షేత్రే సాలగ్రామ హరిహర విశ్వేశ్వర సమస్త దేవత బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ. ఇది మీది స్వంత ఇల్లు అయితే స్వగృహే అని, ఒకవేళ అద్దె ఇల్లు అయితే వసతి గృహే అని చెప్పుకోండి. అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన శ్రీమదశ్రీ. ఇక్కడ ప్రతి సంవత్సరము కూడా సంవత్సరం మారుతుంది కాబట్టి ఇప్పటి సంవత్సరం మనం చెప్పుకుందాం. క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ భాద్రపదమాసే శుక్లపక్షే చతుర్థ్యాం తిథౌ. వాసర వారం మారుతుంది. అలాగే తర్వాత మళ్ళా మీకు నక్షత్రం కూడా మారుతూ ఉంటుంది. వాసర శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభదిదౌ శ్రీమాన్ శ్రీమతః. మీ యొక్క గోత్రం పేరు చెప్పుకోండి. గోత్రస్య చెప్పుకున్న తర్వాత మీ పేరు చెప్పుకున్న తర్వాత ధర్మపత్ని సమేతోహం అని చెప్పుకోండి. సకుటుంబస్య సబాంధవస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య సౌభాగ్యత సిద్ధ్యర్థం వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతాముద్దిశ్య వరసిద్ధి వినాయక స్వామి దేవతా ప్రీత్యర్థం వరసిద్ధి వినాయక వ్రతాఖ్యం కర్మ కరిష్యే. తదంగ నిర్విఘ్న పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణపతి పూజాం చ కరిష్యే. తదంగ కలశావాహనం కరిష్యే. ఇప్పుడు మీరు కలశ కింద ఏర్పాటు చేసుకున్నటువంటి పాత్ర ఒకటి ఉంది కదా, ఆ పాత్రని మీద చెయ్యి వేయండి. మీ ధర్మపత్నిని మీ చేతి మీద వేయమని చెప్పండి. ఓం కలహస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణస్మృతాః కుక్షౌ సాగరాः సర్వే సప్తద్వీపావసుంధరా ఋగ్వేదోऽథ యజుర్వేద సామవేదో హ్యథర్వణः అంగైశ్చ సహితా సర్వే కలశాంబుస్సమాశ్రితాః. ఇప్పుడు ఆ పాత్ర పక్కన పెట్టి పసుపు ముద్దను తయారు చేసుకోండి. లేక ఇంతకుముందే తయారు చేసి నిమ్మకాయలా తయారు చేసి మీరు పెట్టుకోవచ్చు. మీ ఎదురుకుండా ఉన్నటువంటి మంటపం చెప్పాను నేను, ఒక టవల్ మీద బియ్యం వేయమని చెప్పి దాని మీద మీ ఎదురుకుండా 3 తమలపాకులు పక్కపక్కన వేసుకోండి. మధ్య తమలపాకులో కొద్దిగా అక్షతలు వేయండి. దాని మీద ఈ పసుపు ఉండను పెట్టండి. దానికి 5 భాగాలలో కుంకుమ అలంకరించండి. ఒక పువ్వు చేత్తో పట్టుకోండి. ఆ పసుపు ముద్ద మీద ఆ పువ్వుని అలా తగిలేట్లా ఉంచండి. ఇప్పుడు మనం గణపతికి ప్రాణప్రతిష్ఠాపన చేసుకుంటాం. ఎవరికి? పసుపు గణపతికి. ఓం అసునీతే పునరస్మాహుజక్షు పునఃప్రాణమిహనోధేహి భోగం జోక్పశ్యేమ సూర్యముచ్చరం తమన్మతే మృడయాన స్వస్తి అమృతం వై ప్రాణాః అమృతమాప ప్రాణానైవ యథాస్థానం ఉపహ్వయతే సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్నీపుత్ర పరివార సమేతం శ్రీ మహాగణపతిం అయం హరిద్రాబింబే ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఆ పువ్వు అక్కడ ఉంచి నమస్కారం చేయండి. స్థిరో భవ వరదో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం స్వీకురు. ఇప్పుడు మీరు కలసకి ఆవాహనం చేసి ఉన్నటువంటి ఆ జలాన్ని
తులసి ఆకులతోటి సంప్రోక్షణ చేయండి. కలశోదకేన దేవం, స్వామికి సంప్రోక్షణానంతరం మీరు చల్లుకోండి. ఆత్మానం, మీ ధర్మపత్నికి చల్లండి, మీ పిల్లలకు చల్లండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య, మీరు పూజ కోసం ఏర్పాటు చేసుకున్న పదార్థాలన్నింటి మీద కూడా చల్లండి. ఆదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్థం మహాగణపతి పూజాంచ కరిష్యే. ఇప్పుడు గణపతి పూజలోకి మనం వస్తున్నాం. అంటే పసుపు గణపతిని అర్చిస్తాం. ఈ పసుపు గణపతి యొక్క అర్చన మనం చెప్పుకోవడం ప్రారంభిస్తున్నాం. హరి ఓం తత్సత్. హరి ఓం. వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఏవం ధ్యాత్వా ధ్యానపూర్వక నమస్కారాన్ సమర్పయామి, ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. నవరత్నఖచిత సింహాసనం సమర్పయామి అని వస్త్రం మీద చేయవేయండి. పాదయోః పాద్యం సమర్పయామి. మీరు సంకల్పం చెప్పుకున్నటువంటి పాత్ర కాకుండా స్వామివారి కోసం ఏర్పాటు చేసినటువంటి ఆ శుద్ధోదక పాత్ర ఏదైతే ఉందో దానిలో ఉద్ధరణతో నీళ్ళు తీసుకుని స్వామికి చూపించి మీ దగ్గర ఉన్నటువంటి పళ్ళెంలో వదిలిపెట్టండి. పాదయోః పాద్యం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి అని హస్తాలకు చూపించండి. ముఖే ఆచమనీయం సమర్పయామి అని నోటికి ఆచమనీయం చూపించండి. ముఖే ఆచమనీయం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి. స్నపయామి. మీ పంచపాత్రలో ఉన్నటువంటి తులసి దళంతో లేక పువ్వుతో స్వామికి సంప్రోక్షణ చేయండి. ఆపోహిష్టామేతి మంత్రం ఆపోహిష్టామయో భువత్తాన ఊర్జేరధాతన మహేరణాయ చక్షసే యో వస్యవత మోరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జిన్వథ ఆపో జనయథాచనః అని స్వామికి సంప్రోక్షణ చేయండి. శుద్ధోదక స్నానానంతరం మరల ఉద్ధరణితో జలాన్ని స్వామికి చూపించి వదిలిపెట్టండి. పునఃశుద్ధ ఆచమనీయం సమర్పయామి ఇలా 3 సార్లు. దివ్య వస్త్రయుగ్మాన్ సమర్పయామి. 2 పువ్వుల్ని స్వామివారి యొక్క పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి. దివ్య యజ్ఞోపవీతం ధారయామి. 2 అక్షతలు తీసుకుని స్వామివారి యొక్క పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి. దివ్యశ్రీ చందనం పరికల్పయామి. గంధాన్ని ఒక పువ్వుతో ముంచి దాన్ని స్వామికి అందించండి. చందన్యోపరి కుంకుమాం ధారయామి. మరల ఒక పువ్వు గంధంలోనూ కుంకుమలోనూ ముంచి స్వామికి అందివ్వండి. ఆయనేతే పరాయణే ఇది పుష్పం. 2 పువ్వులను తీసుకొని స్వామివారి వెనకాల నుంచి చేతులు పెట్టి దాన్ని ముందుగా దండగా వేసి స్వామివారి పాదాల దగ్గర పెట్టండి. ఆయనేతే పరాయణే దూర్వారోహంత పుష్పిణీ హృదాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహాయిమే ఇది దివ్య పుష్పమాలికాం ధారయామి. అథ నామావళి. అక్షతలను తీసుకోండి ఎక్కువగా. ఒక్కొక్క నామానికి స్వామివారి యొక్క పాదాల దగ్గర వేస్తూ ఉండండి. ఓం శుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. నానావిధ పరిమళపత్రపుష్పై పూజాం సమర్పయామి. అగరబత్తులు వెలిగించి చేత్తో పట్టుకోండి. వనస్పత్యుర్భవైర్దివ్యైర్నానాగంధైః సంయుతః ఆఘ్రయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. దివ్యధూపమాఘ్రాపయామి. అలాగే ఒక దీపం ఉంటే దీపాన్ని చూపించండి. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం మరల ఉద్ధరణతో జలాన్ని స్వామి దాకా చూపించి ప్లేట్లో వదిలిపెట్టండి. ధూపదీపానంతరం పునఃశుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇలా 3 సార్లు. తదుపరి నైవేద్యానికి బెల్లం ముక్కో అరటిపళ్ళు ఏమి మీరు నైవేద్యం పెడుతున్నారో దాని మీద పంచపాత్రలో ఉన్నటువంటి తులసి దళము కానీ పువ్వుతో కానీ సంప్రోక్షణ చేయండి. ఓం భోర్భవస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. తర్వాత ఉద్ధరణతో నీళ్ళు తీసుకోండి.
ఆ నివేదన పదార్థానికి చుట్టూతా తిప్పి ప్లేట్లో వదిలిపెట్టండి. సత్యం త్వర్తేన ప్రశంచామి, అమృతమస్తు మరల ఉద్ధరణితో నీళ్ళు తీసుకోండి. స్వామికి నోటిదాకా చూపించండి, ప్లేట్లో వదిలిపెట్టండి. అమృతోపస్తరణమసి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. మరల జలాన్ని చూపించండి. మధ్య మధ్యే పానీయం సమర్పయామి, హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, పునఃశుద్ధ ఆచమనీయం సమర్పయామి. అలా చూపించి జలాన్ని మరల తాంబూలం అంటే తాంబూలాన్ని చేతిలో తీసుకోండి. పూగీ ఫలైశ్చ కర్పూరై నాగవల్లీ దళైర్యుతం ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం ఇది దివ్యతాంబూలాన్ దర్శయామి. జలాన్ని చూపించి మళ్ళా వదిలిపెట్టండి. తాంబూల చర్వణానంతరం పునః శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఆవునేత్తో ఒత్తి కానీ లేని పక్షంలో కర్పూరం కానీ వెలిగించి సిద్ధం చేసుకోండి. గంట చేతిలోకి తీసుకోండి. గంట వాయిస్తూ స్వామికి చూపించండి. ఓం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమహస్తు పారే సర్వాణి రూపాణి విచిత్యధీర నామాని కృత్వా అభివదన్ యదాస్తే. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం పునః శుద్ధ ఆచమనీయం సమర్పయామి. జలాన్ని చూపించి వదిలిపెట్టండి. హర నమః పార్వతీ సుతయే, హర హర మహాదేవ్, శంభో శంకర. మరల 2 పువ్వులు అక్షతలు తీసుకోండి. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. వేదోక్త దివ్య సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. తర్వాత మళ్ళా నమస్కారం చేయండి. నడుం వంచి నమస్కరోమి, నమస్కారాన్ సమర్పయామి. అనేక కోటి ఆత్మ ప్రదక్షిణ నమస్కార సహిత సాష్టాంగ దండవత్ ప్రణామాన్ సమర్పయామి. చామరం ఉంటే చామరం, లేనిచో ఒక తమలపాకు, అది లేకపోతే ఒక పువ్వు తీసుకుని అందంగా స్వామికి మెల్లని గాలి వీచేట్లా విసరండి. ఛత్రమాచ్ఛాదయామి, చామరం బీజయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, ఆందోళికామారోహయామి, అశ్వానారోహయామి, రథానారోహయామి, గజానారోహయామి. సమస్త రాజోపచార, శక్త్యోపచార, భక్త్యోపచార, మంత్రోపచార, సర్వోపచార పూజాం సమర్పయామి. అనయా షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మక శ్రీ మహాగణపతిదేవత సుప్రీత సుప్రసన్నా వరదో భూత్వా ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తుతి భవంతో బ్రువంతు. అక్షతలు తీసుకోండి. మీ ధర్మపత్నిని మీ చేతిలో నీళ్లు పోయమని చెప్పండి. ఆ నీటిని వదిలిపెట్టండి. ఇప్పుడు స్వామివారికి అర్చించబడినటువంటి అక్షతలు ఉంటాయి. అవి తీసుకుని మీరు శిరస్సు మీద వేసుకుని మీ ధర్మపత్నికి వేసి మీ పిల్లలకు వేయండి. అక్కడ అర్చించిన పువ్వుని ఒకదాన్ని మీ ధర్మపత్నికి ఇవ్వండి. ఆవిడ సెగలో ఉంచుకుంటారు. ఓం మరల చేయి కడుక్కోండి, ప్రక్షాళన చేసుకోండి. ఇప్పుడు స్వామివారి యొక్క ఆ రూపం దగ్గర మీరు చెయ్యి వేసి ఉంచండి. ఇప్పుడు మనం స్వామికి యథాస్థానాన్ని చెప్పుకుందాం. ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాస్తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తేహనాకం మహిమానస్సజంతే యత్ర పూర్వే సాధ్యాస్సంతి దేవాః. శ్రీ మహాగణపతిం యథాస్థానం ప్రవేశయామి శోభనార్థే క్షేమార్థే పునరాగమనాయ చ. హరి ఓం తత్సత్. ఇలా స్వామివారికి యథాస్థానం చెప్పిన తర్వాత ఆ తమలపాకులో ఉన్నటువంటి స్వామివారిని, అంటే ఇప్పుడు పసుపు ముద్దది, ఆ పసుపు ముద్ద, నైవేద్యం, తాంబూలం 3 కూడా మంటపానికి ఎదురు భాగంలో అంటే తూర్పు వైపున చివరలో ఉంచండి. ఇది ప్రతి వ్రతానికి ప్రతి నోముకి కూడా మనం చేసుకునేటువంటి ఈ హరిద్రా గణపతి పసుపు గణపతి పూజ ఇలాగే ఉంటుంది. దీని తర్వాత మనం తిరిగి మరల ఈ సిద్ధి వినాయక స్వామి వారి యొక్క వ్రతంలో ప్రవేశిద్దాం. హరి ఓం తత్సత్. హరి ఓం. ఇప్పుడు మనం వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క వ్రతాన్ని మొదలుపెట్టుకుంటున్నాం. మీ మంటపంలో ఉన్నటువంటి బియ్యాన్ని ఇప్పుడు మరల సరిచేయండి. అలా సరిచేసి ఒక తమలపాకు
ఆ మంటపానికి మధ్యలో ఉంచండి. ఆ తమలపాకులో 2 అక్షతలు ఉంచండి. ఇందాక మీరు కలశ ఏర్పాటు చేసుకుని ఉన్నారు కదా, ఆ కలశను ఇప్పుడు ఆ మంటపం మధ్యలో ఉంచండి. అలాగే ఆ కలశకు తాకించి ఒక పువ్వుని పట్టుకుని ఉండండి. ఇప్పుడు కలశకు మనం ప్రాణప్రతిష్ఠాపన చెప్పుకుంటాం. ఓం అసునీతే పునరస్మాశుచక్షు పునఃప్రాణమిహనోథేహి భోగం జోక్పశ్యేమ సూర్యముచ్చరం తమనుమతే మృళయాన స్వస్తి అమృతం వై ప్రాణాః అమృతమాప ప్రాణానైవ యథాస్థానం ఉపహ్వయతే సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్నీపుత్ర పరివార సమేతం శ్రీవరసిద్ధివినాయకస్వామినం అయం కలశే ఆవాహయామి స్థాపయామి పూజయామి. స్థిరో భవ వరదో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం స్వీకురు. ఆ తర్వాత మీరు సేకరించుకున్నటువంటి మట్టి వినాయక ప్రతిమ ఆ కలశకు ముందు ఒక తమలపాకు వేసి దానిలో అక్షతలు వేసి ఆ వినాయక ప్రతిమను అక్కడ ఉంచండి. దానికి కొద్దిగా గంధము కుంకుమ అలంకరణ చెయ్యండి. ఇప్పుడు ఆ ప్రతిమకు కూడా మనం ప్రాణప్రతిష్ఠాపన చెప్పుకుంటాం. ఓం అసునీతే పునరస్మాశుచక్షు పునఃప్రాణమిహనోథేహి భోగం జోక్పశ్యేమ సూర్యముచ్చరం తమనుమతే మృళయాన స్వస్తి అమృతం వై ప్రాణాః అమృతమాప ప్రాణానైవ యథాస్థానం ఉపహ్వయతే సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్నీపుత్ర పరివార సమేతం శ్రీ వరసిద్ధివినాయకస్వామినం అయం మృణ్మయ ప్రతిమాయాం ఆవాహయామి స్థాపయామి పూజయామి. స్థిరో భవ వరదో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం స్వీకురు. ఇప్పుడు మీరు 2 అక్షతలు చేతిలో పట్టుకోండి. ఓం చెప్పండి. ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం సమస్త దురితోపశాంత్యర్థం సమస్త మంగళ అవాప్యర్థం వరసిద్ధివినాయకదేవతాం ఉద్దిశ్య వరసిద్ధివినాయకస్వామిదేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ భాద్రపద శుక్ల చతుర్థి పుణ్యకాలే యావత్ శక్తి ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజయా సహిత శ్రీ వరసిద్ధివినాయకస్వామిదేవతా వ్రతాఖ్యం కర్మ కరిష్యే. మీ ధర్మపత్ని మీ చేతిలో నీళ్లు పోస్తారు. ఈ అక్షతల్ని నీళ్ళని కూడా మీరు మీ ముందున్నటువంటి ప్లేట్లో వదిలిపెట్టండి. ఇప్పుడు మనం స్వామివారిని షోడశోపచార పూజతో సంతృప్తి పరుద్దాం. ఓం 2 పువ్వులు చేత్తో పట్టుకోండి. భవ సంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజం అహం భజేత్. ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధివినాయకం. ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం. ఏవం శ్రీ వరసిద్ధివినాయకస్వామినం ధ్యాత్వా ధ్యానపూర్వక నమస్కారాన్ సమర్పయామి. ఓం అథ ఆవాహనం. అత్ర మరల 2 పువ్వులు చేత్తో పట్టుకోండి. అత్రాగచ్చ జగద్వంద్య సురరాజార్చితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీ గర్భ సముద్భవ. ఓం శ్రీ వరసిద్ధివినాయకస్వామినే నమః. ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. అథ ఆసనం మౌక్తికైః పుష్పరాగైశ్చ నానారత్నైః విరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ వరసిద్ధివినాయకస్వామినే నమః. ఆసనం సమర్పయామి. ఇప్పుడు పంచపాత్రలో ఉన్నటువంటి జలాన్ని తీసుకోండి. ఉద్ధరణితో
అథ పాద్యం గజవక్త్రనమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక భక్త్యాపాద్యం మయా దత్తం గృహాణద్విరదానన. ఓం శ్రీవరసిద్ధివినాయకస్వామినే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. ఓం అథ అర్ఘ్యం గౌరీపుత్రనమస్తేస్తు శంకరప్రియనందన గృహాణార్ఘ్యం మయా దత్తం గంధపుష్పాక్షతైర్యుతం. ఓం శ్రీవరసిద్ధివినాయకస్వామినే నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. అథ ముఖే ఆచమనం. అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణవరపూజిత గృహాణాచమనం దేవ తుభ్యం దత్తం మయా ప్రభో. ఓం శ్రీవరసిద్ధివినాయకస్వామినే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఇలా మీరు 3 సార్లు చూపించి ఆచమనీయం వదిలిపెట్టండి. తర్వాత మధుపర్కం. అవకాశం ఉంటే గనక పెరుగు తేనె మిశ్రమాన్ని ఒక చిన్న గిన్నెలో తీసుకోండి. దధిక్షీర సమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితం మధుపర్కం గృహాణేదం గజవక్త్ర నమోస్తుతే. ఓం శ్రీవరసిద్ధివినాయకస్వామినే నమః. మధుపర్కం సమర్పయామి. మీ దగ్గర ప్రతిమ ఉన్నట్లయితే స్వామివారికి ఈ సందర్భంలో అభిషేకం చేయవచ్చు. లేని పక్షంలో మీరు పంచామృత స్నానానికి తగినటువంటి ఏర్పాట్లు చేసుకోవచ్చు. పంచామృత స్నానం ఆ విగ్రహానికి చేయించి ఆ తదుపరి తిరిగి మరల దానిని అలంకరణ చేసి మీ స్వామివారి యొక్క అంటే చిన్నటి వినాయకమూర్తి గనక ఇత్తడి కానీ లేక రాగి కానీ వెండి కానీ బంగారం కానీ ఉన్నట్లయితే దానికి అభిషేకం చెప్పుకోండి. అది గణపతి అథర్వ శీర్షంతో చెప్పుకోవచ్చు. లేని పక్షంలో మీకు తెలిసినటువంటి గణపతి స్తోత్రాలతో చెప్పుకోవచ్చు. ఇక్కడ కార్యక్రమం పెద్దదవుతుంది కాబట్టి నేను అథర్వ శీర్షం లాంటివి కూడా చెప్పటం లేదు. మీరు ఈ సందర్భంలో ఆ స్వామికి అభిషేకం చేసి తిరిగి మరల వారిని శుద్ధోదకంతో అభిషేకం చేసి ఆ తర్వాత ఆచమనీయం సమర్పించండి. ఇప్పుడు ఆ ఆచమనీయాన్ని మీకు చెప్తాను. ఓం గంగాది సర్వతీర్థేభ్య ఆహుతైరమలైర్జలైః స్నానం కురుష్వ భగవన్ ఉమాపుత్ర నమోస్తుతే. ఓం శ్రీ వరసిద్ధివినాయకస్వామినే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం పునఃశుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు వస్త్రం. మీరు ఏదైనా స్వామివారికి వస్త్రాన్ని సమర్పించదలిస్తే ఆయనకి ఎరుపు వస్త్రం ఇష్టం కాబట్టి అంచు ఉన్నటువంటి వస్త్రాన్ని మనం సమర్పించాలి. అలాంటి దాన్ని కూడా మీరు సిద్ధం చేసుకోండి. రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యం చ మంగళం శుభప్రదగృహాణత్వం లంబోదర హరాత్మజ. ఓం శ్రీ వరసిద్ధివినాయకస్వామినే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. ఇక్కడ యుగ్మము అన్నదానికి అర్థం 2 అని అర్థం. అంటే ఉత్తరీయము పంచె. ఒకటే వస్త్రం ఉన్నట్టయితే దానికి ఒక పువ్వుని చేర్చి స్వామికి సమర్పించండి. అథ యజ్ఞోపవీతం రాజతం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకం గృహాణాదేవ సర్వజ్ఞ భక్తానాం ఇష్టదాయక. ఓం శ్రీవరసిద్ధివినాయకస్వామినే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి అని యజ్ఞోపవీతాన్ని చేసిన యజ్ఞోపవీతం ఉంటే అది, లేదా బ్రాహ్మణులలో అయితే యజ్ఞోపవీతాలు ఉంటాయి కాబట్టి ఆ యజ్ఞోపవీతానికి కాస్త పసుపు కుంకుమ అలంకరించి అది, లేని పక్షంలో ఈ హరిద్రాక్షతలు అంటే పసుపు అక్షతలు సమర్పించవచ్చు. తదుపరి గంధం. ఓం చందనాగర కర్పూరి కస్తూరి కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీవరసిద్ధివినాయకస్వామినే నమః. శ్రీగంధాన్ ధారయామి. తదుపరి కుంకుమ. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీ వరసిద్ధివినాయకస్వామినే నమః. గంధస్యోపరి కుంకుమాం ధారయామి. తదుపరి అక్షతలు. అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్ గృహాణ పరమానంద శంభుపుత్ర నమోస్తుతే. ఓం శ్రీవరసిద్ధివినాయకస్వామినే నమః. అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి. ఇప్పుడు పువ్వులు చేత్తో పట్టుకోండి. ఏ పువ్వులైనా సరే అది 1 అవ్వనివ్వండి 10 అవ్వనివ్వండి, మీ దోసిలిలో పువ్వులు ఉండాలి. సుగంధాని చ పుష్పాని జాతి కుందముఖాని చ ఏకవింశతి పత్రాణి సంగృహాణ నమోస్తుతే. ఓం శ్రీవరసిద్ధివినాయకస్వామినే నమః. పుష్పై పూజయామి.
అని స్వామి పాదాల దగ్గర పెట్టండి. ఇప్పుడు అంగపూజ మనం చెప్పుకుంటున్నాం. పువ్వులు కనుక ఎక్కువగా ఉన్నట్లయితే పువ్వులతో చేయండి, లేని పక్షంలో హరిద్రాక్షతలు. ఇప్పుడు అంగపూజ మనం చేసుకుంటాం. ఇందాక చెప్పినట్లుగా అవకాశాన్ని బట్టి పువ్వులు, లేని పక్షంలో అక్షతలు. ఓం పార్వతీనందనాయ నమః పాదౌ పూజయామి. ఓం గణేశాయ నమః గుల్ఫౌ పూజయామి. ఓం జగద్ధాత్రే నమః జంఘే పూజయామి. ఓం జగద్వల్లభాయ నమః చారుణీ పూజయామి. ఓం ఉమాపుత్రాయ నమః ఊరుం పూజయామి. ఓం వికటాయ నమః కటిం పూజయామి. ఓం గుహాగ్రజాయ నమః గుహ్యం పూజయామి. ఓం మహోత్తమాయ నమః మేఢ్రం పూజయామి. ఓం నాథాయ నమః నాభిం పూజయామి. ఓం ఉత్తమాయ నమః ఉదరం పూజయామి. ఓం వినాయకాయ నమః వక్షస్థలం పూజయామి. ఓం పాసచ్ఛిదే నమః పార్శ్వే పూజయామి. ఓం హేరంబాయ నమః హృదయం పూజయామి. ఓం కపిలాయ నమః కంఠం పూజయామి. ఓం స్కందాగ్రజాయ నమః స్కందౌ పూజయామి. ఓం హరసుతాయ నమః హస్తౌ పూజయామి. ఓం బ్రహ్మచారిణే నమః బాహూన్ పూజయామి. ఓం సుముఖాయ నమః ముఖం పూజయామి. ఓం ఏకదంతాయ నమః దంతౌ పూజయామి. ఓం విఘ్ననేత్రే నమః నేత్రే పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి. ఓం బాలచంద్రాయ నమః లలాటం పూజయామి. ఓం నాగాభరణాయ నమః నాసికాం పూజయామి. ఓం చిరంతనాయ నమః చుబకం పూజయామి. ఓం స్థూలోష్ఠాయ నమః ఓష్ఠౌ పూజయామి. ఓం గళన్మదాయ నమః గండే పూజయామి. ఓం కపిలాయ నమః కచాన్ పూజయామి. ఓం శివప్రియాయ నమః శిరః పూజయామి. ఓం సర్వమంగళసుతాయ నమః సర్వాణ్యంగాని పూజయామి. ఇప్పుడు స్వామివారి యొక్క అష్టోత్తర నామాన్ని మనం చేసుకొని తదుపరి 21 రకాల అంటే 21 పత్ర పూజ చేసుకుంటాం. అష్టోత్తరానికి తగిన పువ్వులుంటే వాటితో, లేని పక్షంలో 4 పువ్వుల్ని దోసిట్లో పట్టుకోండి. మీకు వీలైతే తెల్ల జిల్లేడు పువ్వులు ఆయనకు చాలా ఇష్టం, వాటిని సేకరించుకోండి. ఇప్పుడు నామాలు చెప్తున్నాను. శ్రద్ధాభక్తులతో పరమాత్మయందు మనస్సుని నిలిపి అర్చన చేయండి. ఓం వినాయకాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గౌరీపుత్రాయ నమః. ఓం గణేశ్వరాయ నమః. ఓం స్కందాగ్రజాయ నమః. ఓం అవ్యయాయ నమః. ఓం పూతాయ నమః. ఓం దక్షాయ నమః. ఓం అధ్యక్షాయ నమః. ఓం ద్విజప్రియాయ నమః. ఓం అగ్నిగర్వచ్ఛిదే నమః. ఓం ఇంద్రశ్రీప్రదాయ నమః. ఓం వాణీప్రదాయకాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం శర్వతనయాయ నమః. ఓం శర్వరీప్రియాయ నమః. ఓం సర్వాత్మకాయ నమః. ఓం సృష్టికర్త్రే నమః. ఓం దేవానీకార్చితాయ నమః. ఓం శివాయ నమః. ఓం సిద్ధిబుద్ధిప్రదాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం బ్రహ్మచారిణే నమః. ఓం గజాననాయ నమః. ఓం ద్వైమాతురాయ నమః. ఓం మునిస్తుత్యాయ నమః. ఓం భక్తవిఘ్నవినాశకాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం చతుర్బాహవే నమః. ఓం చతురాయ నమః. ఓం శక్తిసంయుతాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హరయే నమః. ఓం బ్రహ్మవిదూత్తమాయ నమః. ఓం కావ్యాయ నమః. ఓం గ్రహపతయే నమః. ఓం కామినే నమః. ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః. ఓం పాశాంగధరాయ నమః. ఓం చండాయ నమః. ఓం గుణాతీతాయ నమః. ఓం నిరంజనాయ నమః. ఓం అకల్మషాయ నమః. ఓం స్వయంసిద్ధాయ నమః. ఓం సిద్ధార్చితపదాంబుజాయ నమః. ఓం బీజాపూరఫలాసక్తాయ నమః. ఓం వరదాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం కృత్తినే నమః. ఓం ద్విజప్రియాయ నమః. ఓం వీతభయాయ నమః. ఓం గదినే నమః. ఓం చక్రిణే నమః. ఓం ఇక్షుచాపభృతే నమః. ఓం శ్రీదాయ నమః. ఓం అజాయ నమః. ఓం ఉత్పలకరాయ నమః. ఓం శ్రీపతిస్తుతిహర్షితాయ నమః. ఓం కులాద్రిభేత్రే నమః. ఓం జటిలాయ నమః. ఓం చంద్రచూడాయ నమః. ఓం అమరేశ్వరాయ నమః. ఓం నాగయజ్ఞోపవీతవతే నమః. ఓం కలికల్మషనాశకాయ నమః. ఓం స్థూలకంఠాయ నమః. ఓం స్వయంకర్త్రే నమః. ఓం సమఘోషప్రియాయ నమః. ఓం పరాయ నమః. ఓం స్థూలతుండాయ నమః. ఓం అగ్రగణ్యాయ నమః. ఓం ధీరాయ నమః. ఓం వాగీశాయ నమః. ఓం సిద్ధిదాయకాయ నమః. ఓం దూర్వాబిల్వప్రియాయ నమః.
ఓం కాంతాయ నమః, ఓం పాపహారిణే నమః, ఓం సమాహితాయ నమః, ఓం ఆశ్రిత శ్రీకరాయ నమః, ఓం సౌమ్యాయ నమః, ఓం భక్తవాంఛితదాయకాయ నమః, ఓం శాంతాయ నమః, ఓం అచ్యుతార్చ్యాయ నమః, ఓం కైవల్యాయ నమః, ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః, ఓం జ్ఞానినే నమః, ఓం దయాయుతాయ నమః, ఓం దాంతాయ నమః, ఓం బ్రహ్మద్వేష వివర్జితాయ నమః, ఓం ప్రమత్తదైత్యభయదాయ నమః, ఓం వ్యక్తమూర్తయే నమః, ఓం అమూర్తిమతే నమః, ఓం శైలేంద్రతనయోత్సుంగఖేళనోత్సుకమానసాయ నమః, ఓం స్వలావణ్యసుధాసారజిత మన్మథ విగ్రహాయ నమః, ఓం సమస్తజగదాధారాయ నమః, ఓం మాయినే నమః, ఓం మూషకవాహనాయ నమః, ఓం రమార్చితాయ నమః, ఓం విధయే నమః, ఓం శ్రీకంఠాయ నమః, ఓం విభుధేశ్వరాయ నమః, ఓం చింతామణిద్విపతే నమః, ఓం పరమాత్మనే నమః, ఓం గజాననాయ నమః, ఓం హృష్టాయ నమః, ఓం తుష్టాయ నమః, ఓం ప్రసన్నాత్మనే నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, ఓం శ్రీ వరసిద్ధివినాయకస్వామినే నమః. నానావిధ పరిమళపత్రపుష్పై పూజాం సమర్పయామి. ఇప్పుడు 21 రకాల ఆకుల్ని కూడా విడివిడిగా ఉంచుకోండి. ఆ పత్రాలని ఒక్కొక్క దాన్ని పేరుతో సహా తెలియచేస్తాను. అవకాశం ఉన్నంత వరకు వాటిని మీరు వేయడానికి ప్రయత్నం చేయండి. స్వామికి సమర్పించండి. 21 రకాల ఆకుల యొక్క పూజ, 21 పత్ర పూజ. ఓం ఉమాపుత్రాయ నమః. మాచీపత్రం సమర్పయామి. మాచిపత్రి. ఓం హేరంబాయ నమః. బృహతీపత్రం సమర్పయామి. నేలములక. ఓం లంబోదరాయ నమః. బిల్వపత్రం సమర్పయామి. మారేడు. ఓం విరదాననాయ నమః. దూర్వాపత్రం సమర్పయామి. గరిక. ఓం ధూమకేతవే నమః. ధత్తూరపత్రం సమర్పయామి. ఉమ్మెత్త. ఓం బృహతే నమః. బదరీపత్రం సమర్పయామి. రేగు. ఓం అపవర్గదాయ నమః. అపామార్గపత్రం సమర్పయామి. ఉత్తరేణి. ఓం ద్వైమాతురాయ నమః. తులసీపత్రం సమర్పయామి. తులసి. ఓం చిరంతనాయ నమః. శూతపత్రం సమర్పయామి. మామిడి ఆకు. ఓం కపిలాయ నమః. కరవీరపత్రం సమర్పయామి. గన్నేరు. ఓం విష్ణుస్తుతాయ నమః. విష్ణుక్రాంతపత్రం సమర్పయామి. విష్ణుక్రాంతం నీలం రంగు పువ్వులతో ఉన్న చెట్టు. ఓం ఏకదంతాయ నమః. దాడిమీపత్రం సమర్పయామి. దానిమ్మ ఆకు. ఓం అమలాయ నమః. అమలకీపత్రం సమర్పయామి. దేవదారు. ఇది ఒక్కటే మన ప్రదేశాల్లో దొరకదు. ఓం మహతే నమః. మరొక పత్రం సమర్పయామి. మరువం. ఓం సింధూరాయ నమః. సింధువారపత్రం సమర్పయామి. వావిలి ఆకు. ఓం గజాననాయ నమః. జాతీపత్రం సమర్పయామి. జాజిపత్రి. ఓం గండగళన్మదాయ నమః. గండవీపత్రం సమర్పయామి. తెల్లగరికె. ఓం శంకరప్రియాయ నమః. శమీపత్రం సమర్పయామి. జమ్మి. ఓం భృంగరాజత్కటాయ నమః. అశ్వత్థపత్రం సమర్పయామి. రావి ఆకు. ఓం అర్జునదంతాయ నమః. అర్జునపత్రం సమర్పయామి. మద్ది. ఓం అర్కప్రభాయ నమః. అర్కపత్రం సమర్పయామి. జిల్లేడు. ఇలా 21 రకాల పువ్వులు కూడా ఉంటాయి. వాటిని కూడా మీరు సందర్భాన్ని బట్టి మీరు పువ్వుల పూజ చేసుకోవచ్చు. ఇంకా తర్వాత మనం ధూపంలోకి వస్తాం. ఓం దశాంగం గుగ్గులోపేతం సుగంధి సుమనోహరం ఉమాసుతా నమస్తుభ్యం గృహాణ వరదో భవ. ఓం శ్రీ వరసిద్ధివినాయక స్వామినే నమః. ధూప్మాఘ్రాపయామి. అథ దీపం. మరల ఒక దీపాన్ని వెలిగించి స్వామికి చూపించండి. సాధ్యం త్రివర్తి సంయుక్తం బహినా జ్యోతితం మయా గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే. ఓం శ్రీ వరసిద్ధివినాయక స్వామినే నమః. సాక్షాత్ దీపం దర్శయామి. అథ నైవేద్యం. మీరు వండినటువంటి పదార్థాలు ఏమున్నాయో వాటన్నింటి మీద కూడా తులసి పత్రాన్ని వేసి సంప్రోక్షణ చేయండి. ఓం సుగంధాన్ సృతాంశైవ మోదకాన్ ఘృతపాచితాన్ నైవేద్యం గృహ్యతాం దేవ చణముద్గై ప్రకల్పితాం. భక్ష్యం భోజ్యం చ లేహ్యం చ చోష్యం పానీయమేవ చ ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం వినాయక. ఓం భోర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యంత్వర్తేన ప్రశంచామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి. ఓం అక్కడ ఉన్నటువంటి నైవేద్యాల పేర్లని స్వామివారికి తెలియచేయండి. ఏమేమి వండారో ఇప్పుడు 5 సార్లు చూపించండి.
ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. జలాన్ని మరల 3 సార్లు చూపించండి. మధ్య మధ్యే పానీయం సమర్పయామి, హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, పునఃశుద్ధాచమనీయం సమర్పయామి. అథ తాంబూలం పూగీఫలైశ్చ కర్పూరైర్నాగవల్లీధరరితం ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. దివ్యతాంబూలాన్ దర్శయామి. ఓం శ్రీ వరసిద్ధివినాయకస్వామినే నమః. దివ్యతాంబూలం సమర్పయామి. తాంబూలచరణానంతరం పునఃశుద్ధ ఆచమనీయం సమర్పయామి. అథ నీరాజనం. అవకాశం ఉంటే ఆవునయ ఒత్తి, లేని పక్షంలో పచ్చకర్పూరం, అది కూడా లేకపోతే మామూలు కర్పూరం. ఓం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస్తు పారే సర్వాణి రూపాణి విజిత్య ధీరః నామాని కృత్వా అభివదన్యదాస్తే. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం పునఃశుద్ధ ఆచమనీయం సమర్పయామి. తర్వాత మంత్రపుష్పానికి పువ్వులు తీసుకోండి. ఓం గణాధిప నమస్తేస్తు ఉమాపుత్ర అఘనాశన వినాయకేశతనయ సర్వసిద్ధిప్రదాయక ఏకదంతైకవదన తథా మూషకవాహన కుమార గురవే తుభ్యం అర్పయామి సుమాంజలిం. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం శ్రీవరసిద్ధివినాయకస్వామినే నమః. వేదోక్త దివ్యసువర్ణమంత్రపుష్పం సమర్పయామి. ఇప్పుడు లేచి నుంచుని మీ చుట్టూ మీరు ప్రదక్షిణం చేయండి. అక్షంతలు పట్టుకోండి. ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ మద్విఘ్నం హరయే శ్రీఘ్రం భక్తానాం ఇష్టదాయక అఖువాహన దేవేశ విశ్వవ్యాపిన్ వినాయక ప్రదక్షిణం కరోమి త్వాం ప్రసీద వరదో భవ. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష వినాయక. శ్రీవరసిద్ధివినాయకస్వామినే నమః. ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. సాష్టాంగదండవత్ ప్రణామాన్ సమర్పయామి. ఓం. ఇప్పుడు దోసిలి ఒగ్గండి స్వామివారి దగ్గర. ప్రసీద దేవదేవేశ ప్రసీద గణనాయక ఈప్సితం మే వరం దేహి పరత్ర చ పరాంగతిం. వినాయక వరం దేహి మహాత్మన్ మోదకప్రియ అవిఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం శ్రీవరసిద్ధివినాయకస్వామినే నమః. ప్రార్థనపూర్వక నమస్కారాన్ సమర్పయామి. ఛత్రమాచ్ఛాదయామి, చామ్రం వీర్యామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, ఆందోళికామారోహయామి, అశ్వానారోహయామి, గజానారోహయామి, రథానారోహయామి. సమస్తరాజోపచార శక్త్యోపచార భక్త్యోపచార మంత్రోపచార పూజాం సమర్పయామి. ఇప్పుడు దోసిట్లోకి నీళ్లు మీ ధర్మపదం చేత పోయించుకోండి. ఈ చెప్పేదాన్ని చెప్పడానికి ప్రయత్నం చెయ్యండి. అర్ఘ్యం గృహాణ హేరంబ వరప్రద వినాయక గంధ పుష్పాక్షతైర్యుక్తం భక్త్యా దత్తం మయా ప్రభో. గంధాన్ని, పువ్వుల్ని, గరికని, అక్షతల్ని ఈ 4 కూడా చేతిలో ఉంచుకొని మీ ధర్మపత్ని చేత దోసిట్లో నీళ్లు పోయించుకుని దాన్ని స్వామివారికి చూపించి మీ దగ్గర ఉన్నటువంటి పాత్రలో వదిలిపెట్టండి. నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాయక పునరర్ఘ్యం ప్రదాస్యామి గృహాణ గణనాయక అని చెప్పి ఇదమర్ఘ్యం 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 అలా 3 సార్లు అర్ఘ్యప్రదానాన్ని చేయండి. ఆ తర్వాత నమస్కారం చేయండి. యస్యా స్మృత్యాచనామోక్త్యా తపోహోమ క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం. శ్రీమన్నారాయణమూర్తి యొక్క నామాలలో ఏదో ఒక నామాన్ని చెప్పండి. జయ గోవింద జయ గోవింద జయ గోవింద జయ గోవింద జయ గోవింద. అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మక శ్రీ వరసిద్ధివినాయకస్వామిదేవత సుప్రీతా సుప్రసన్నావరదో భూత్వా ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్మృతి భవంతు బ్రువంతు అని మీ ధర్మపత్ని చేత నీళ్లు పోయించుకోండి. అంతకుముందే అక్షతలను చేతిలో ఉంచుకోండి. దాన్ని వదిలిపెట్టండి. ఇప్పుడు ప్రశాంతంగా వినాయక వ్రత కథ వినడానికి ప్రయత్నం చేయండి. హరి ఓం తత్సత్. ఓం వక్రతుండ మహాకాయ
కోటిసూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీమంతమైనటువంటి నైమిషారణ్య ప్రాంతంలో శౌనకాది మహామునుడు దీర్ఘ సత్రయాగం చేస్తూ ఉన్నటువంటి కాలంలో నిఖిల పురాణవేత్త వేదాంగ విజ్ఞానవేత్త అయినటువంటి శ్రీ సూతుల వారు అక్కడికి విజయం చేశారు. అలా వచ్చినటువంటి ఆ మహానుభావుడికి వీరందరూ కూడా ఎదురు వెళ్ళారు, స్వాగత సత్కారాలు చేశారు. ఒక ఉన్నతాసనం మీద వారిని కూర్చుండజేశారు. వారికి అర్ధచంద్రాకృతిలో ఉపవిష్టులై ఈ మహామునులందరూ కూడా, ఓ మహానుభావ సూతుడా, నీవు రావడం వల్ల మేము చేస్తూ ఉన్నటువంటి ఈ దీర్ఘ సత్రయాగం పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని వసంగింది అని మేం భావిస్తున్నాం అనగానే ఆ సూతుల వారు సంతోషించారు. ఓ మహామునులారా, లోక కళ్యాణం కోసం మీరు చేస్తూ ఉన్నటువంటి ఈ యాగం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. ఈ యాగ విరామ సమయంలో మీరు ఏమన్నా అడగదలుచుకుంటే అడగవచ్చు అన్నారు ఆయన. అప్పుడు ఈ మహామునులందరూ కూడా శౌనకుల వారికి చూశారు. అప్పుడు ఆ శౌనక మహర్షి అడిగారు, ఓ మహానుభావ, విఘ్నేశ్వరోత్పత్తి, అలాగే చంద్రదర్శన దోష కారణం, అలాగే ఆ దోషానికి లేక ఆ శాపానికి మోక్షం, వీటన్నింటి గురించి కూడా మేము తెలుసుకోవాలనుకుంటున్నాం అనగాని అప్పుడు సూతుల వారు సంతోషించారు. అలాగే దీనికి ముందుగా చంద్రోత్పత్తి లేక గణపతి యొక్క ఉత్పత్తి, ఈ రెండూ కూడా మనం తెలుసుకోవాలి. చంద్రుడు పాలకడలో జన్మించాడు అని మీ అందరికీ కూడా తెలిసిందే కదా. కారణాంతరాల వల్ల దక్ష శాపాన్ని పొందినటువంటి ఆయన 16 కళల్లో ఒక కళ పరమేశ్వరుల వారి యొక్క శిరస్సును అధివసించి వారికి అందాన్ని ఇస్తుంది. ఇది మీరు గుర్తుంచుకోండి. ఇప్పుడు మహానుభావులైనటువంటి గణపతి యొక్క ఆవిర్భావం ఎలా జరిగిందో, దానికి ముందు ఏం జరిగిందో కూడా తెలుసుకుందాం. గజాసురుడు అనేటువంటి రాక్షసుడు ఉన్నాడు. అతడు పరమ శివభక్తుడు. ఇంకా పరమేశ్వరుల వారికి అసుతోషుడు అన్న పేరు ఉందని మీ అందరికీ తెలుసు కదూ. అసుతోషుడు అనగా కొద్దిగా నీవు ఒక్క నీటి బొట్టు ఆయన మీద వేసి ఓం నమ శివాయ అని గాని, హరహర మహాదేవ శంభో శంకర అని గాని స్మరిస్తే ఆయన వడలు తెలియనటువంటి ఆనందంతో నీ ముందు ప్రత్యక్షమయ్యి నీవేం కోరితే అది ఇస్తారు. అంటే అతి తక్కువ ప్రమాణంలో నీవు చేసినటువంటి అర్చన, వందనం, దాస్యం, పూజ వీటికి సంతోషపడేటువంటి వాడు ఆయన. అంగో అలాంటి ఆ పరమేశ్వరుడు వారిని ఎంతో అద్భుతమైనటువంటి రీతిలో ఆ గజాసురుడు అర్చించాడు. అర్చించి ప్రసన్నుని చేసుకున్నారు. ఆ పరమేశ్వరుడు ఏం కావాలో కోరుకో నాయనా అని అడిగారు. అడిగితే అతడన్నాడు, ఓ మహానుభావ, నీవు నా హృదయంలో కొలుగుండు అన్నారు. పరమేశ్వరుడు అంతకన్నా భాగ్యమా అని ఆ గజాసురుడు అనుకునేటట్లుగా అతని యొక్క హృదయంలో కొలువయ్యారు. ఇంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత పరమేశ్వరుల వారు కైలాసంలో కనబడటం లేదు. పోనీ ఇంకెక్కడన్నా ఉన్నారా అంటే అక్కడా కనబడటం లేదు. ఇలా ప్రమథగణాలన్నీ కూడా వెదకి వెదకి వేసారిపోయాయి. పార్వతీ అమ్మవారు బ్రహ్మదేవుని పిలిపించారు. నాయనా, పరమేశ్వరుడు వారు ఎక్కడికి వెళ్ళారో తెలుసా అంటే ఆయన కూడా ప్రయత్నం చేశారు కానీ ఆయనకి తెలియలేదు. అప్పుడు బ్రహ్మదేవుల వారిని ముందుంచుకొని సకల దేవతాగణాలతో సహా ఆ పార్వతీదేవి వైకుంఠాన్ని చేరుకున్నారు.
అక్కడ శ్రీయపతి అరగన్నలతో శేషపాంప మీద శయనించి ఉన్నారు. లక్ష్మీ అమ్మవారు పాద సంవహనం చేస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళిన వెంటనే ఆ పార్వతి విలపించసాగారు. ఒక్కసారి కన్నులు తెచ్చినటువంటి ఆ శ్రీమన్నారాయణమూర్తి, ఓ సోదరి, నీ దుఃఖానికి కారణమేంటి అంటే, ఓ అన్నయ్య, నా పెనిమిటి కైలాసానికి రాలేదు, ఎక్కడ ఉన్నారో కూడా తెలియటం లేదు అని అంటే, అప్పుడు పరమాత్మ అన్నారట, ఎక్కడుంటాడు ఆయన, ఏ భక్తుడో పిలిచి ఉంటాడు, ఆ భక్తుడి దగ్గరికి పరిగెట్టుకుని వెళ్ళిపోయి ఉంటారు, ఆయన అసుతోషుడు కదా అన్నారు పరమాత్మ. అని ఒక్కసారి కళ్ళు మూసుకున్నారు ఆయన. కళ్ళు మూసుకుని కనులు తెరచి, ఓ సోదరి, నీ భర్త గజాసురుని యొక్క హృదయంలో కొలువై ఉన్నాడు అనేటప్పటికల్లా ఆవిడ హతాసురాలైపోయారు. ఓ మహానుభావ, ఆయన బయటికి వచ్చేటువంటి ఉపాయం ఏంటి అని అడిగితే, అమ్మాయి, నీవు చింతించకుండా కైలాసానికి వెళ్ళు, ఆయన్ని కైలాసం తీసుకువచ్చేటువంటి బాధ్యత నాది అన్నారు. అలా పార్వతీ అమ్మవారు ప్రమథగణ పరివేష్టితయై కైలాసాన్ని చేరుకున్నారు. ఇంకా దేవతాగణాలందరినీ కూడా పిలిపించారు పరమాత్మ. ఓ దేవతలారా, మీరు జంత్ర గాత్ర వాద్య విద్వాంసులుగా మారండి. ఇంకా నందీశ్వరుని పిలిపించారు. ఓ నంది, నీవు సర్వాలంకార భూషితుడివై మాతో పాటు రావాలి అంటే, ఓ మహానుభావ, తప్పనిసరిగా వస్తాను అన్నాడు ఆయన. ఇంకా విష్ణుమూర్తి వారు గంగిరెద్దుల మేళం కట్టేటువంటి వాళ్ళు ఎలా ఉంటారో మీకు తెలుసు కదా, అలాంటి వేషాల్ని ఆ బ్రహ్మ, విష్ణువు, ఇంద్ర, దిక్పాలకాది సకల దేవతాగణాలు కూడా ధరించాయి. వాళ్ళందరూ కూడా ఆ గజాసురపురాన్ని చేరుకున్నారు. ఆ పురానికి ఆవల ఈ అద్భుతమైనటువంటి మేళాన్ని కట్టడం మొదలుపెట్టారు. ఇంకా నందీశ్వరుల వారైతే చిత్ర విచిత్రమైనటువంటి గతులతో ఆయన నృత్యం చేయడం మొదలుపెట్టారు. ఎగిరి దూకారు, గెంతారు, రంకెలు వేశారు. ఇలా రకరకాల విన్యాసాలన్నీ చేస్తూ ఉంటే ఆ పురంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వేణోళ్ళ చెప్పుకున్నారు ఈ మేళం గురించి. ఈ మాట అలా 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 గజాసురుల వారి చెవిన పడింది. అలా చెవిన పడిన తర్వాత ఆయనకు కూడా ఈ మేళాన్ని చూడాలి అని అనిపించింది. అప్పుడు తన దగ్గర ఉన్నటువంటి ప్రధానులను పిలిపించి, ఆ మేళకర్తలు ఎవరున్నారో వారందరినీ కూడా నా ముందు ప్రవేశపెట్టండి అని అంటే, వారు వచ్చారు. ఈ మేళం తాలూకు ప్రధాన వ్యక్తి ఎవరైతే ఉన్నారో శ్రీమన్నారాయణమూర్తికి, ఆయన్ని అడిగారు. ఓ, అంతకన్నా మాకు భాగ్యమేముంది, చక్రవర్తి ముందు మేం మేళం కట్టడం కంటే మాకేం కావాలి అన్నారు ఆయన. ఓహో అంటే ఓహో అన్నారు మిగతా వాళ్ళందరూ కూడా. మొత్తానికి గజాసురుల వారు కొలువుదీరున్నటువంటి ఆ సభామంటపంలోకి వచ్చారు. కానివ్వండి అన్నాడు గజాసురుడు. దాంతో వీళ్ళు అద్భుతమైనటువంటి జంత్రగాత్ర విన్యాసాలతో ఆ నందీశ్వరుల వారి యొక్క చిత్ర విచిత్రమైనటువంటి గతులతో కార్యక్రమం అంతా కూడా సాగింది. అలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని అప్పటిదాకా చూసి ఉన్నటువంటి ఆ గజాసురుడు సంతోషాన్ని పట్టలేకపోయాడు. ఓ మేళకర్తలారా, మీకు ఏం కావాలో కోరుకోండి అన్నారు. అంటే, కోరుకోమంటారా అన్నారు ఈ మేళం తాలూకు ప్రధానమైనటువంటి వ్యక్తి. తప్పకుండా, మీరేం కోరితే అది ఇస్తాను, ఈ గజాసురుడు మాట తప్పడు అన్నాడు ఆయన. అప్పుడు, అయితే మాకు పరమేశ్వరుడు కావాలి అన్నారు వీళ్ళందరూ ముక్తకంఠంతో. అప్పటికి కానీ అర్థం కాలేదు గజాసురుడికి ఆ వచ్చిన వాళ్ళందరూ ఎవరు. దాంతో మహావిష్ణువు తన యొక్క దివ్యమంగళమైనటువంటి మంగళాకృతి కలిగినటువంటి శరీరంతో ప్రత్యక్షమయ్యారు. ఆ తర్వాత బ్రహ్మదేవుల వారి యొక్క స్థితి, తక్కుంగల దేవతానేకమంతా కూడా వారి వారి యొక్క సహజసిద్ధమైనటువంటి రూపాలతో ప్రత్యక్షమయ్యారు. ఓ గజాసుర, మాట ఇచ్చావుగా అన్నారు పరమాత్మ. అప్పుడు గజాసురుడు అన్నాడు, ఓ నారాయణ,
నీ యొక్క స్థితిగతులు మా పూర్వీకులందరూ చెప్పగా విన్నాను, కానీ అవన్నీ యుద్ధంలోనేమో అనుకున్నాను. కానీ ఇలాంటి చోట కూడా నీవు ప్రయత్నం చేస్తావని నాకిప్పుడు అర్థమైంది అన్నాడు ఆయన. మరైతే మాట తిప్పకుండా మరి మా స్వామిని మాకు అప్పచెప్పు అంటే, నా అంతట నేనుగా ఇవ్వలేను, మీరు తీసుకోదలుచుకుంటే తీసుకోవచ్చు, నాకు అభ్యంతరం లేదు అన్నాడు ఆయన. అప్పుడు వెంటనే నందీశ్వరుడు వారి యొక్క పృష్ఠభాగం మీద చేత్తో రాశారు. నందీశ్వరుడు తల వెనక్కి తిప్పి చూశాడు మహావిష్ణువు కేసి. ఇంకేమిటి ఆలస్యం నందీశ్వర, నీ స్వామిని తెచ్చుకో అన్నారు పరమాత్మ. వెంటనే ఒక్కసారిగా ఆ గిట్ట నేలకు రాయడం మొదలెట్టారు. ఆ చిరుమువ్వలు కట్టినటువంటి ఆ గిట్టలన్నీ కూడా ఘల్ ఘల్ మంటున్నాయి. రంకె వేశారు. ఆ కొమ్ములకు కట్టినటువంటి గంటలన్నీ కూడా గలగలలాడుతున్నాయి. ఆ తలని అటూ ఇటూ ఊపారు. ఇంకా ఏ క్షణంలో శ్రీమన్నారాయణమూర్తి దగ్గర నుంచి బయలుదేరారో, ఏ క్షణంలో గజాసురుణ్ణి చేరుకున్నారో నందీశ్వరుడు ఎవరికీ తెలియలేదు. వెంటనే తన యొక్క తీక్ష్ణమైనటువంటి శృంగాలతో ఆ గజాసురుణ్ణి ఒక్కపోటు పొడిచారు. ఎప్పుడైతే గజాసురుడు యొక్క పొట్ట పగిలిపోయిందో ఆయన యొక్క తీవ్రమైనటువంటి తాకిడికి అందులో నుంచి ఆ పరమేశ్వరుడు వారు బయటికి వచ్చారు. కుశప్రాణంతో ఉన్నాడు గజాసురుడు. ఆయన్ని చూశాడు. ఓ మహానుభావ, ఇదా నేను పొందవలసినటువంటి గౌరవం నీ వల్ల అన్నాడు. అప్పుడు పరమేశ్వరుడు అన్నారు, నాయన, ఎప్పుడైనా మనం ఒక వరం కోరామంటే అది ప్రజోపయోగకరమైనటువంటి వరం అయి ఉండాలి. మరి నీవు నన్ను నీ సొంతం చేసుకోవాలని కదా భావించావు. మరి అలాంటి స్థితికి ఎప్పటికైనా సరే ఇలాంటి స్థితి కలగక మానదు అనేటప్పటికల్లా గజాసురుడు వారికి అర్థమైంది తాను చేసినటువంటి పొరపాటేంటో. అప్పుడు ఆయన, ఓ మహానుభావ, కనీసం నేనన్నా నీ దగ్గర ఉండేటట్లుగా అనుగ్రహించకూడదా అన్నారు. అప్పుడు చెప్పాము కదా ఇందాక అసుతోషుడు అని, కరుణించడంలో ఈయన్ని మించిన వారు లేరు. అయితే నీ చర్మాన్ని నేను ధరిస్తాను అన్నారు. అనేటప్పటికల్లా ఆయన పరమ సంతోషంతో ప్రాణాలు వదిలిపెట్టాడు. ఆ తర్వాత శ్రీమన్నారాయణమూర్తి తక్కంగల దేవతామండలంతా కూడా అక్కడికి వచ్చారు. పరమేశ్వరుడు నారాయణమూర్తిని చూసి నవ్వారు. నారాయణమూర్తి పరమేశ్వరుడు వారిని చూసి నవ్వారు. నీవిచ్చేటువంటి వరాల వల్ల నీకే ఇబ్బంది కాక ఓ పరమేశ్వర, మా అందరికీ కూడా ఇబ్బంది కలుగుతోంది చూసావా అని ఒక అద్భుతమైనటువంటి నవ్వు నవ్వి పరమాత్మ అక్కడి నుంచి బయలుదేరి గరుడవాహనారూఢుడై శ్రీమద్వైకుంఠాన్ని చేరుకున్నారు. తక్కుంగల దేవతామండలంతా కూడా పరమేశ్వరుల వారిని అనుసరించారు. ఈ విషయాన్ని తెలపమని చెప్పి ప్రమదగణాలను పంపించారు. ముందుగా పరమేశ్వరుడు కైలాసానికి అద్భుతంగా బయలుదేరి వాళ్ళందరూ వస్తున్నారు. మేళతాళాలతో పరమేశ్వరుల వారిని కీర్తిస్తున్నారు. పార్వతీ అమ్మవారికి ఈ సంగతిని తెలియచేశారు. ఆయన వచ్చేటప్పటికీ అభ్యంగన స్నానం చేసి సర్వాలంకృతయై తాను వారికి కనబడాలని భావించి ఆమె అభ్యంగన స్నానానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని నలుగు పెట్టుకున్నారు. ఆ నలుగు పెట్టుకున్న దాన్ని తిరిగి మరల తీసేటప్పుడు ఆ ముద్ద కింద వస్తుంది కదా, నలుచుకున్న తర్వాత ఆ ముద్దని అలా చేత్తో పట్టుకున్న తర్వాత ఎందుకో ఆమెలో మాతృత్వ భావన కలిగింది. ఈ ముద్దని ఒక రూపాన్ని కలగ చేస్తే బాగుంటుంది కదా అని భావించి ఒక రూపాన్ని చేశారు. ఆ రూపం ఒక చిన్న పిల్లవాడి రూపాన్ని పొందింది. ఆ రూపానికి ఆమె ప్రాణం కూడా ఇచ్చారు. ఆ చింటై పొట్టి పిల్లవాడిని చూసి మురిసిపోయారు. మురిసిపోయి, నాయనా, నేను మీ అమ్మను, మీ నాయనగారు చాలా దూరం నుంచి వస్తున్నారు అని చెప్పారు. అయితే నేను ఏం చెయ్యాలి అంటే, నీవు వీధి వాకిలి దగ్గర కాపలాగా ఉండాలి. ఎవరు వచ్చినా కూడా లోపలికి రానివ్వవద్దే. నా అభ్యంగన స్నానం అయి అలంకరణానంతరం నేనే నీకు తెలియచేస్తాను అన్నారు. ఓ అలాగేనమ్మా, మరి నాకు ఆకలి వేస్తోంది అంటే ఆమె ఇప్పుడు మనందరము ఏవైతే చేసుకుంటున్నామో ఈ కుడుముల్ని ఆయనకి ఇచ్చారు. ఇది పరమేశ్వర ప్రీతికరం కూడా. వారి కోసం తయారు చేసిన పదార్థాన్ని ఈయనకిచ్చి ఇతనికి పాశము అంకుశము కూడా ఆయుధాలుగా ఇచ్చి
నీవు ఆ వీధివాకల దగ్గరే కాపలాగా ఉండాలి నాయన, ఎవరిని లోపలికి రానివ్వకు అని మరి ఒక్క మారు హెచ్చరించి తాను ఆ స్నానగృహ వాటికలోకి వెళ్ళారు. మరికొద్దిసేపటికల్లా ప్రమదగణాలన్నీ కూడా హరహర మహాదేవ శంభో శంకర అని ఉత్తుంగ తరంగాల్లా నినాదాలు చేస్తూ అక్కడికి వచ్చాయి. ఆ ఎదురుకుండా కూర్చున్న పిల్లవాడు ఇవేం పట్టించుకోకుండా ఓ పక్కన ఈ కుడుములు తింటూ సరదాగా అటు ఇటు తిరుగుతున్నాడు. పరమేశ్వరుల వారు ఒక్క అడుగు ముందుకేశారు. ఆ అడుగు ముందు పడేటప్పటికల్లా ఆయన ముందు నిలిచాడు ఈ పిల్లవాడు. తలకాయ పైకెత్తి చూశారు. అద్భుతమైనటువంటి ధవళాకృతిలో, ఇంకా బాగా చెప్పాలంటే కర్పూర గౌరం కరుణావతంసం అని చెప్తారు పరమాత్మని శ్లోకాలలో. కర్పూరం ఎలా ఉంటుంది, అంత తెల్లగా ఉంటారట. అలాంటి అద్భుతమైనటువంటి రూపం. అలాగే రాగి రంగుతో ఉన్నటువంటి జటాజూటం, మెడ దగ్గర నల్లగా కమిలినటువంటి కంఠభాగం, శూలము, అలాగే శరీరంలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి భాగాలను చుట్టుకున్నటువంటి ఆయా స్థాయిల్లో ఉన్నటువంటి సర్పరాజాలు ఇవన్నీ కనపడ్డాయి. ఎవరు నువ్వు అన్నాడు ఈయన ఆయన్ని. ఎవరు? గణపతి అని మనం చెప్పుకుందాం. మళ్ళీ ఆ పిల్లవాడంటే మీకు అర్థం కాకపోవచ్చు. ఆ పిల్లవాడు అడిగాడు, నువ్వెవరో చెప్పు అన్నారు ఆయన. నేను మా అమ్మ కొడుకుని అన్నాడు. అన్న వెంటనే ఈయన ఆశ్చర్యపోయాడు. ఇదేమిటి, మా అమ్మ కొడుకుంటాడా? లోపలేమో పార్వతీదేవి ఉంది, మాకు సంతానం లేదుగా ఇప్పటిదాకా, వీడెక్కడి నుంచి వచ్చాడు అనుకున్నాడు ఆయన. సరే, ఇలా క్రమక్రమంగా మాటా పెరిగింది. అసలే పరమేశ్వరుడు తామసిక అహంకారంతో ఉంటారు. ఆయన కోపం వచ్చింది. ఆ కోపాన్ని పట్టలేక ఆ శూలంతో ఆ పిల్లవాడి యొక్క మెడ ఉత్తరించారు. ఎప్పుడైతే పిల్లవాడు ఆ శూలం గుచ్చుకుందో ఒక్కసారిగా చాలా పెద్దగా అమ్మ నడిచాడు. అప్పటికి అభ్యంకర స్నానమై అలంకృత అయినటువంటి ఆమె పరుగున వచ్చారు. విగత జీవి అయి పడి ఉన్నటువంటి ఆ పిల్లవాడిని చూశారు. ఒక్కసారిగా భోరున ఏడవడం మొదలుపెట్టారు. ఓ పరమాత్మ, నీవు వస్తే నీకు చూపించి వీడిని ఆనందం కలిగించి వీడికి శాశ్వతమైనటువంటి స్థానాన్ని కలిగించాలని నీవు భావిస్తే నీవు ఆ పిల్లవాడిని విగతజీవుని చేస్తావా అని ఏడ్చారు. దాంతో ఆశ్చర్యపోయాడు ఆయన. సరే, పార్వతీదేవిని సముదాయించారు. అయితే దీనికి మరి ఒక ప్రతికృతి చేద్దాం అని చెప్పి బ్రహ్మదగణాలని పిలిచారు. ఎవరైతే ఉత్తరం వైపుగా తల ఉంచి నిద్రిస్తారో వారి యొక్క శిరస్సును ఉత్తరించి తీసుకురండి అంటే వాళ్ళ నోత్ప్రద ప్రాంతాలలో సంచరించి ఒక ఏనుగు గున్న ఉత్తరం వైపుగా తలపెట్టి పడుకుని ఉంది. ఆ ఏనుగు గున్నను శిరస్సు ఉత్తరించి దాన్ని తీసుకుని వచ్చారు. పరమేశ్వరుడు ఈ పిల్లవాడి యొక్క మెడ మీద ఆ శిరస్సు భాగాన్ని ఉంచి ప్రాణప్రతిష్ఠాపన చేశారు. లేచి కూర్చున్నాడు ఈ పిల్లవాడు. దాంతో ఆనందం కలిగింది. ఇంకా పార్వతీదేవికి ఆ చిట్టి పొట్టి ఆ ఏనుగు తల ఈ పిల్లవాడు చాలా ఆనందాన్ని కలిగించింది. వెంటనే ఆమె ఎత్తుకుని ముద్దాడారు. ఆ తర్వాత ఆయన్ని అల్లారు ముద్దగా పెంచుకోసాగారు. ఇలా ఉండగా కొంతకాలం తర్వాత కారణాంతరాల వల్ల కుమారస్వామి వారికి కూడా జన్మనివ్వాల్సిన పరిస్థితి కలిగింది. ఇలా అయిన తర్వాత చాలామంది మునులు, దేవతలు వీరందరూ కూడా పరమేశ్వరుల వారి దగ్గరికి వచ్చారు. ఓ మహానుభావ, మేము తలపెట్టినటువంటి కార్యాలన్నీ కూడా చాలా చోట్ల సాగటం లేదు. ఇలా సాగేటట్లుగా, అలా సాగకుండా అడ్డుపడేటువంటి ఏవైతే శక్తులున్నాయో అలాంటి శక్తుల్ని అడ్డుకునేటువంటి శక్తి, ఒక శక్తిని మాకు అందించవయ్యా అన్నారు. అప్పుడు ఆయన ముందుగా ప్రమథగణాధిపత్యం పొందాలి అని భావించి ప్రమథగణాలకు అధిపతిగా నిలబెట్టాలనుకుంటే అప్పుడు నేనుంటాను అని గణపతి అంటే కుమారస్వామి కూడా నేనుంటాను అన్నారు. సరే, ఇలా ఉండాలి అంటే సకల లోకాలలో ఉన్నటువంటి తీర్థాలని, క్షేత్రాలని కూడా దర్శించి ఎవరైతే నా సముఖానికి వస్తారో వారు ఈ గాణాపత్యానికి అర్హులు అంటారు. అనేటప్పటికల్లా
అప్పటికే సిద్ధంగా ఉన్నటువంటి నెమలి వాహనాన్ని ఎక్కి కుమారస్వామి గగనవీధుల్లోకి వెళ్ళిపోతారు. ఈ చిట్టి పొట్టి గణపతికి అప్పటికి అనింద్యుడు అనేటువంటి ఒక ఎలకను, అంటే అనింద్యుడు అనేది ఒక రాక్షస ప్రవృత్తి, ఆ రాక్షస ప్రవృత్తిని పరమేశ్వరుడు ఈయనకి వాహనంగా చేస్తారు. ఇంతకన్నా వివరం చెప్పుకుంటే మనం గణపతి యొక్క స్వరూప స్వభావాల గురించి ఎప్పుడన్నా మనం చెప్పుకుందాం. ఇప్పుడు గణపతి అలా ఉండిపోతారు, అక్కడ విచారంగా ఉంటారు. ఉంటే అప్పుడు ఏం నాయనా నువ్వు ఆగావి అన్నారు పరమేశ్వరుడు. నాన్నగారు, మీరు చెప్పిన దాంట్లో ఏమన్నా అర్థముందా? సకల లోకాల్లో ఉన్నటువంటి తీర్థాలు, క్షేత్రాలు ఇవన్నీ దర్శించి ఎవరు ముందు వస్తారో అన్న మాట మీరు పూర్తి చేయకుండానే నా సోదరుడు ఆ నెమలి వాహనాన్ని ఎక్కి గగనవీధుల్లోకి వెళ్ళిపోయాడు. ఈ ఎలక ఏమిటి, నేనేమిటి, నా శరీరం ఏంటి, ఇది నడిచే విధానం ఏంటి, నేను దీని మీద ఎక్కడం ఏంటి, వెళ్ళడం ఏంటి, రావడం ఏంటి, ఇవన్నీ జరిగే పనేనా అన్నాడు ఆయన. అప్పుడు నారదుల వారు పకపకా నవ్వారు. నాయనా గణేశ, మీ నాన్నగారి యొక్క తత్వం నీకు అర్థం కాలేదా అన్నారు. అర్థం కానట్టుగా ముఖం పెట్టాడు ఆయన. నాయన, తల్లిదండ్రులు మనకి ముఖ్యులు. వారికంటే గొప్పదంటూ ఈ ప్రపంచంలో ఎక్కడా ఏదీ ఉండదు. ఈ సమస్త భువనభాండాలలో ఉన్నటువంటి సకల తీర్థాలు, క్షేత్రాలు కూడా వారిలోనే ఉంటాయి. అలాంటి తల్లిదండ్రులకు సప్రమాణపూర్వకంగా, ప్రణామపూర్వకంగా ముమ్మారు ప్రదక్షిణం చేస్తే అవన్నీ కూడా స్వయంగా దర్శిస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో అలాంటి ఫలితం కలుగుతుంది నాయన. ఇప్పటికైనా నీవు బయలుదేరి మీ నాయనగారికి, అమ్మగారికి కూడా ప్రదక్షిణపూర్వకంగా నమస్కారం చేయి అనగానే ఆ మహానుభావుడు పరమేశ్వరుడు వారిని, అమ్మవారిని స్తుతిస్తూ ప్రదక్షిణం చేశారు. ముమ్మారు అక్కడే ఉన్నారు. ఇక్కడ కుమారస్వామి వారణాసి క్షేత్రాన్ని దర్శించారు. దర్శిస్తే గంగా స్నానం చేద్దాం, లేక గంగా తీర్థాన్ని ప్రాశనం చేద్దామని మెట్ల దగ్గరికి వస్తే ఆ ఎలకతో పాటుగా మెట్ల మించి గణపతి కనబడ్డారు. విశ్వనాథ దర్శనానికి వెళ్తే అక్కడ కూడా దర్శనం చేసుకుని వస్తూ ఉన్నటువంటి స్వామి కనబడ్డారు గణపతి. ఇలా ఎక్కడికి వెళ్తే అక్కడల్లా తనకన్నా ముందుగా ఆయన దర్శించి తనకు ఎదురుపడుతూ ఉండడం కనబడింది కుమారస్వామికి. ఆశ్చర్యపోయాడు ఆయన. తిరిగి మరల అన్నింటినీ కూడా దర్శించి తిరిగి మరల కైలాసానికి వేయించేస్తే అక్కడ శివపార్వతుల యొక్క మధ్యలో ఈయన కూర్చుని ఉన్నారు. ఆశ్చర్యపోయాడు. అప్పుడు నారదుల వారు వివరంగా చెప్పారు, నాయనా ఇది జరిగిందని. అప్పుడు కుమారస్వామి కూడా అంగీకరించి గాణాపత్యాన్ని నా అన్నగారికి ఇవ్వండి అంటే అప్పటి నుంచి ఆయన సకల విఘ్నాలకి కూడా అధిపతిగా, విఘ్నాధిపతిగా, విఘ్నేశ్వరుడుగా, అలాగే గణాలకి అధిపతి అయినటువంటి గణేశుడుగా ఆయన పేరు పొందారు. ఇలా గణాధిపత్యాన్ని వహించినటువంటి రోజుగా ఈరోజు చెప్తారు. కొంతమంది పెద్దలు పార్వతీ అమ్మవారు ఆ చిన్నారి పొన్నారి పిల్లవాడిని సృజించి ఆ శివుడు ఈ పిల్లవాడికి ఆ ఏనుగు శిరస్సుని అతికించి పునరుజ్జీవితుడిని చేసినటువంటి రోజుగా కూడా కొంతమంది ఈ భాద్రపద శుద్ధ చతుర్థిని చెప్తారు. ఏది ఏమైనా ఈయన సకల లోకాల్లోనూ కూడా పూజలు అందుకుంటున్నారు. ఇలా పూజలు అందుకుంటూ ఉండేటువంటి వేళ మనందరము పెట్టేటువంటి అనేక కుడుములు, ఉండ్రాళ్ళు, ఇలాంటి కజ్జికాయలు ఇలాంటివన్నీ కూడా వారు బాగా స్వీకరించి భుక్తాయాసంతో వారు ఒకసారి కైలాస ప్రాంతానికి వచ్చారు. నాయన చాలా ఆనందంగా ఉన్నావి అన్నారు పార్వతీ అమ్మ. అంటే నా భక్తులందరూ కూడా నన్ను నాకన్నా కూడా సంతోషపెట్టారమ్మా అన్నాడు ఆయన. అని మరి తల్లిదండ్రులుగా వచ్చినప్పుడు ఏం చెయ్యాలి మనం? వారికి పాదాలంటి నమస్కారం చెయ్యాలి. పాదాలు అంటే నమస్కారం చేద్దామా అని కిందకు వంగుతూ ఉంటే ఎక్కడా చేతులు వారి యొక్క పాదాలు కానడం లేదు. అత్యంత ప్రయాసతో మొత్తం మీద ఎలాగోలాగా నడాన్ని ఉంచారు ఆయన. అలా ఉంచితే ఏముంది, ఆ పొట్ట యొక్క బరువుకి చేతులు కిందకు వచ్చాయి, కానీ కాళ్ళు రెండు పైకి వెళ్ళిపోయాయి. ఇదంతా కూడా శివుని యొక్క జటాజూటాన్ని ధరించి ఉన్నటువంటి, లేక జటాజూటాన్ని అలంకరించి ఉన్నటువంటి ఆ చంద్రుడు పకపకా నవ్వాడు. దాంతో గణపతికి కోపం వచ్చింది. ఏ రోజునైతే నన్ను చూసి నవ్వావో అలాంటి నిన్ను ఏ రోజునైతే చూస్తారో
వారందరూ కూడా నీలాపనిందలు పొందుతారు అని శపించారు ఆయన. అలా అనేటప్పటికల్లా పరమేశ్వరుడు ఆశ్చర్యపోయాడు. నాయన, ఈ శాపానికి ప్రతికృతి కూడా అనుగ్రహించు, లేకపోతే ప్రపంచమంతా కూడా ప్రమాదంలో పడుతుంది. అంటే ఎవరైతే ఈ చతుర్థి నాడు ఈ దివ్యమైనటువంటి కథా సంవిధానం అంతా కూడా విని ఆ అక్షతలను శిరస్సును ధరిస్తారో వారికి ఆ ఇబ్బందులు ఉండవు అని అనుగ్రహిస్తారు. ఇలా చాలా కాలం తర్వాత మన ముందు ద్వాపరంలో నారాయణమూర్తి కృష్ణ పరమాత్మగా తన యొక్క దివ్యాకృతిని ధరిస్తారు. వాసుదేవ కృష్ణ పరమాత్మగా తాను ఆవిర్భవించిన కాలంలో సత్రాజిత్తు అనేటువంటి ఒక మహారాజు సూర్యోపాసన చేసి శమంతకము అనేటువంటి మణిని సంపాదించారు. ఆ మణి ఒక రోజుకు 8 బారుల బంగారాన్ని తయారు చేయడానికి తగినటువంటి అవకాశం ఉంది. అలా అంత విలువైన వస్తువు ఒక వ్యక్తి దగ్గర కన్నా చక్రవర్తి దగ్గర ఉండడం మంచిది, ఈ మణిని ఉగ్రసేన మహారాజుకు అందివ్వవయ్యా అని సభాముఖంగా కృష్ణ పరమాత్మ సత్రాజిత్తుకు చెప్పారు. ఆయన నేను ఇవ్వనుగాక ఇవ్వను అన్నాడు. సరే అయితే మీ ఇష్టం అన్నారు పరమాత్మ. ఇలా ఉండగా ఆ సత్రాజిత్తు యొక్క తమ్ముడు ప్రసేనుడు అని ఉన్నారు. ఆయన ఒకసారి ఈ మణిని హారంలో అప్పటికే పొదిగి ఉన్నారు. ఆ హారాన్ని ధరించి అతడు వేటకు వెళ్ళాడు. అలా వేటకు వెళ్ళిన తర్వాత ఒక సింహం ఆ మహారాజును వేటాడి ఆ మణి ఉన్నటువంటి హారాన్ని ఒక మాంసపు ముద్ద అని భావించి ఎత్తుకుని పోయింది. అలాంటి ఆ ప్రసేనుని సంహరించినటువంటి ఆ సింహం మహానుభావులైనటువంటి జాంబవంతుల వారికి ఎదురుపడింది. ఆయన దాన్ని అవలీలగా సంహరించి ఆహారాన్ని తాను తీసుకుని వెళ్ళి తన యొక్క గారాల పట్టి అయినటువంటి జాంబవతి అమ్మవారికి ఇచ్చారు. ఆమె ఆ హారాన్ని ధరించి చక్కగా పరమానందంతో ఉండేవారు వారి యొక్క గుహలో. సరే, ఇంతకీ వేటకి వెళ్ళినటువంటి ప్రసేనుడు కనబడలేదు, ఎంతకు రాలేదు. ప్రయత్నం చేస్తే ఒకచోట ప్రసేనుడు చనిపోయినట్లుగా కనిపించాడు. దాంతో సత్రాజిత్తు సభాముఖంలో కృష్ణ పరమాత్మ మీద నిందవేశారు. ఇంగో ఈ వాసుదేవ కృష్ణుడే కదా నన్ను ఇంతకుముందు ఆ రత్నాన్ని మహారాజుకు సమర్పించమన్నాడు, నేను ఇవ్వను అంటే ఆ కోపంతో నా సోదరుణ్ణి సంహరించి ఈ కృష్ణుడే ఈ శమంతకాన్ని అపహరించాడు అనేటప్పటికల్లా కృష్ణ పరమాత్మకి మతిపోయినంత పనైంది. ఆ తర్వాత సరే నేను ఈ విషయమై విచారిస్తాను, నేను ప్రయత్నం చేస్తాను, అసలు ఏం జరిగిందో అని సభాముఖంగా చెప్తారు పరమాత్మ. ఇంటికి వెళ్ళిన తర్వాత దీర్ఘంగా ఆలోచిస్తారు. ఇలాంటి నీలాపనింద నాకు ఎందుకు కలిగింది అనుకుంటే అప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి ఈ చంద్ర వినాయక కథ ఏదైతే ఉందో, చంద్రుడు అపహసించడం, ఇదంతా కూడా పరమాత్మ గుర్తుకు వస్తుంది. ఓహో, నిన్నటి రోజు చతుర్థి కదా భాద్రవ మాసంలో నేను గోక్షీరం పితుక్కుని తాగే సందర్భంలో ఆ బంగారు పాత్రలో చంద్రుడు యొక్క ఆ రూపం పాలల్లో కనబడిందిగా నాకు, ఈ కారణం వల్ల నేను ఇలాంటి విలాపన పొందానన్నమాట అనుకున్నారు. ఆయన బయలుదేరి సైన్యాన్ని వెంటబెట్టుకుని ఆ ప్రసేనుడు ఎక్కడైతే చనిపోయాడో ఆ ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ చూస్తే సింహం తాలూకు పాదముద్రలు కూడా కనబడ్డాయి. ఆ పాదముద్రలని వెతుక్కుంటూ వెళ్తే ఒక భల్లూకం తాలూకు పాదముద్రలు కూడా కనబడ్డాయి. కొద్ది దూరంలో సింహం చనిపోయి ఉంది. ఆ భల్లూకం తాలూకు పాదముద్రల్ని అనుసరించుకుంటూ వెళ్తే అది ఒక గుహలోకి తీసుకువెళ్ళాయి ఆ ముద్రలు. ఆ గుహలో తూగుటుయ్యాల మీద ఈ అద్భుతమైనటువంటి నవయవ్వన సౌందర్యవతి అయినటువంటి జాంబవతి అమ్మవారు అక్కడ ఊగుతూ ఉన్నారు. ఆమె మెడలో ఈ హారం ఉంది. అప్పుడు పరమాత్మ ఎదురుకుండా నుంచున్నారు. ఆమె సిగ్గుల మొగ్గ అయిపోయింది. తల వంచుకుని అలా నిలబడిపోతే, ఓ జవ్వని, నీవు ఎవరు అంటే, మా నాయనగారు జాంబవంతుడు, ఆయన చాలా ప్రమాదకారి, మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని నయమారా చెప్పారు
ఆమె పరమాత్మతో, ఓ అమ్మాయి, ఏమీ భయం లేదు, రాణి, నేను నీ మెడలో ఉన్నటువంటి ఆ మణి కోసమే వచ్చాను. ఈ మణి వల్ల నేను నీలాపనిందలు పొంది ఉన్నాను. ఆ మణిని తీసుకువెళ్ళి ఎవరైతే నన్ను నీలాపనిందల పాలు చేశారో వారికి అందివ్వాలి అనగానే ఈలోగా పెడబొబ్బలు పెడుతూ జాంబవంతుల వారు ఎగిరి దూకారు ఆయన ముందుకి. ఎవడురా నువ్వు అని చాలా ఉచ్చైశ్వరంతో మాట్లాడారు. అలా మాటలు కాస్త చేతల్లోకి వచ్చాయి. అలా వారిద్దరి మధ్యన కూడా యుద్ధం మనమందరం ఆలోచించలేము. కొన్ని కోట్ల సంవత్సరాల వయస్సు కలిగినటువంటి జాంబవంతుడు. ఎప్పటి జాంబవంతుడో తెలియచేస్తే మీకు అర్థమవుతుంది. మహావిష్ణువు వామనావతారాన్ని ధరించినప్పుడు ఆయన చూపించినటువంటి దివ్యమైనటువంటి రూపం ఏదైతే ఉందో, నభోమండలాన్ని ఒక కాలితో, భూమండలాన్ని ఒక పాదంతో ఆయన ఆక్రమించడం, అలాంటి వామనావతారంలో ఉన్నటువంటి పరమాత్మను 18 సార్లు ఎక్కడా కూడా ఆగకుండా ఆయన చుట్టూతా చుట్టి వచ్చాడు ఈ జాంబవంతుడు. ఎప్పటి వామనావతార కాలం, ఆ తర్వాత పరశురామావతారం, ఆ తర్వాత రామావతారం, ఇవన్నీ కొన్ని కోట్ల సంవత్సరాల ప్రమాణం కలిగినటువంటి వయస్సు. అలాంటి జాంబవంతుడు నవయవ్వన సంపన్నుడైనటువంటి కృష్ణ పరమాత్మతో 21 రోజుల పాటు యుద్ధం చేశారు. ఆ తర్వాత క్రమక్రమంగా ఆయన యొక్క కాళ్ళు కీళ్ళు సడలడం మొదలుపెట్టాయి. ఆ తర్వాత అప్పటికే అర్థమైంది ఆ యుద్ధం చేస్తూ ఉన్నటువంటి మహాపురుషుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి అని. ఆయన్ని శరణవేడారు జాంబవంతుల వారు. ఆ తర్వాత తన కుమార్తె అయినటువంటి జాంబవతీదేవిని వారికి అందించారు. ఆ జాంబవతి అమ్మవారిని తీసుకుని ఆయన తిరిగి మరల ద్వారకా నగరానికి వచ్చారు. సత్రాదిత్యుని పిలిపించారు. ఇదిగో నీ మణి అనేటప్పటికల్లా ఆయన సిగ్గుతో తలకాయ ఉంచుకున్నాడు. తను వారిని అన్నటువంటి మాటలకు పరిహారంగా తన యొక్క కుమార్తె అయినటువంటి సత్యభామామణిని పరమాత్మకి ఇచ్చారు. ఈ శమంతకాన్ని కూడా తీసుకోండి అంటే, నాకు ఈ మణి చాలు, ఆ మణి అక్కర్లేదు అన్నారు పరమాత్మ. అలా పరమాత్మ యొక్క మొదటి భార్య రుక్మిణి అమ్మవారు, రెండవ భార్య జాంబవతి అమ్మవారు, మూడవ భార్య సత్యభామాదేవి. ఇలా ఆ పరమాత్మ తన యొక్క నీలాపనిందలను పోగొట్టుకున్నారు. కానీ మనలాంటి వాళ్ళం నీలాపనిందల్ని పోగొట్టుకోలేం కాబట్టి, అంత సముద్రం కాదు కాబట్టి, ఈ వ్రతాన్ని చేసుకుని ఈ కథాక్షతల్ని మనం శిరస్సును ధరించి అలాంటి పొరపాట్లు ఎప్పుడన్నా మనకు ఎదురైతే ఆ గణపతి యొక్క దివ్యానుగ్రహం చేత మనం నీలాపనిందల్ని మనం పోగొట్టుకుని వారి యొక్క దివ్యానుగ్రహాన్ని పొంది ఆయురారోగ్య ఐశ్వర్య సౌభాగ్యాలతో కలకాలం మనం వర్ధిల్లాలి. హరి ఓం తత్సత్. స్వామివారికి 4 అక్షతలను సమర్పించి మరల ఇంకా ఎక్కువ అక్షతల్లో మీ చేతిలో ఉన్నటువంటి అక్షతల్ని వేసుకుని మీ అందరూ కూడా ఆ అక్షతలను వేసుకుని పరమాత్మ యొక్క కృపను పొందదుగాక.